తండ్రిపై రీల్స్ చేస్తూ ఆలయం గుడి మెట్లెక్కిన కూతురు. అంతలోనే ఏం జరిగిందంటే, తండ్రి కూతురు మధ్య సంబంధం ఎంత చెప్పినా తక్కువే. నాన్నకు పిల్లలందరూ ఒకటే, అయినా కూతురంటే కొంచెం ఎక్కువ ప్రేమ. కూతురికి నాన్నే ఇలలోని దైవం, హీరో. కానీ నాన్న నవమాసాలు మోసి జననం ఇవ్వకపోయినా తన జన్మకు కారకుడైన నాన్నంటే కూతురికి పంచప్రాణాలు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు తండ్రితో కూతురు కలిసి తీసిన రీలు జనం కంటతడి పెడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన చంద్రకళ ఇస్తారి దంపతుల కూతురు లాస్య. అయితే తనకు మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే తను మ్యారేజ్ అయిన తర్వాతకి ఇంట్లోనే ఖాళీగా ఉండడం చూసి సామాజిక మాధ్యమాలలో జరిగే అంశాలపై రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలలో అయితే అప్లోడ్ చేస్తూ ఉండేది. అయితే తన భర్త అయ్యప్ప మాల వేసుకోవడంతో శబరిమల అయితే వెళ్ళిండు. ఆ లాస్య కూతురి పుట్టినరోజు కావడంతో లాస్య తన పుట్టింటికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అందులో భాగంగానే తన గ్రామానికి చెందిన రామలింగేశ్వర టెంపుల్కి తన తండ్రిని పిల్లల్ని తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మెట్ల మార్గంలో తన తండ్రితో కలిసి స్వామివారిని దర్శించుకునే క్రమంలో తన తండ్రిపై ప్రేమను వ్యక్తపరుస్తూ ఒక రీల్ అయితే తీసి సోషల్ మీడియాలో అయితే అప్లోడ్ చేసింది. దేవుని దర్శనం చేసుకొని కోనేరులోకి దిగి నీరు చల్లుకుంటుండగా జారిపడి లాస్య మృతి చెందింది. అప్పటి వరకు తండ్రితోటి రీల్స్ తీసుకుంటూ ప్రేమతోటి నాయనా నాయనా అంటూ రీల్స్ తీసి సోషల్ మీడియాలో అయితే అప్లోడ్ చేసింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు అందరూ కూడా కంటతడైతే పెడుతున్నారు. అప్పటిదాకా ఉత్సాహంగా ఉన్న బిడ్డ విగతజీవిగా మారడంతో తండ్రి తల్లడిల్లిపోయాడు. లాస్య మరణ వార్తతో గ్రామంలోని విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు ఎంత ఘోరం అండి. అప్పటిదాకా హ్యాపీగా తండ్రితోటి పిల్లలతోటి కలిసి వెళ్ళిన ఆమె సడాన్లో జారి ఆ కోనేరులో పడి మరణించడం చాలా దురదృష్టం. వింటుంటే చాలా బాధాకరంగా ఉంది. తండ్రి అసలు ఎంత తట్టుకోలేని స్థితిలో ఉన్నట్టుంది. ఎందుకంటే కాబట్టి ఎవరైనా సరే కోనేరుకైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త అయితే పాటించాలి. ఎందుకంటే ఏ సమయంలో ఎలా మృత్యు ముంచుకొస్తుందో తెలియదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వీడియోలు చూసినప్పుడైనా సరే మనం కొంచెం మనసులో ఉంచుకొని కొంచెం ధ్యానం చేసుకొని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా సందర్భాలలో అయినా సరే మన వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళకి చెప్పాలి, ఇలాగ జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మన సేఫ్టీ ముఖ్యం, తర్వాతకే ఏదైనా అనేసి మాట్లాడుకోవాలి. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జాగ్రత్త వహించడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఆ తండ్రి మాత్రం ఆ వీడియో చూస్తే మాత్రం తన ప్రాణం అయితే తల్లడిల్లిపోతూ ఉంటుంది కావచ్చు. సో ఈరోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ అయితే చేయండి.